లాస్ట్ ఎపిసోడ్ దట్ నోట్లో ఇప్పుడు ఎలా అయినా మీసా ఆ కళను ఉపయోగించి ఎలా అయినా ఎల్ పేరును తెలుసుకుని చంపేయాలి. నువ్వు కీరావి కాకపోవచ్చు, కానీ నువ్వే కీరావి అయితే అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్ను తప్ప ఎవరిని జీవితంలో స్నేహితుడిగా భావించలేదు. మీసా, నేను సంతోషంగా ఉంటే అది నీకు సంతోషాన్ని ఇస్తుందా? మీసా, ఎల్ని చంపమని రెమ్కి చెప్పవా? నీ సంతోషమే తనకు ముఖ్యమని రెమ్ చెప్పాడు, కానీ ఎల్ మనల్ని పట్టుకుంటే మనం సంతోషంగా ఉండలేం కదా. ఒక షినిగామి ఒక మనిషి పేరు మరొక మనిషికి చెప్పకూడదు, ఎందుకంటే అలా చేయటం నిషిద్ధం. కానీ ఒకరిని చంపకుండా ఆపడానికి షినిగామిలకి ఎటువంటి నిబంధనలు లేవు. అవును, నువ్వు కనుక ఎల్ని చంపేస్తే నేను మీసాని ప్రేమించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అలాగే తను కూడా సంతోషంగా ఉంటుంది. కనుక నువ్వు ఈ పని చేస్తే నాకు నీ పైన గౌరవం పెరుగుతుంది. రెమ్, ప్లీజ్ మా కోసం ఈ పని చేస్తావా? నువ్వు కనుక ఈ పని చేస్తే మేమిద్దరం చాలా సంతోషంగా ఉంటాం. నువ్వు నాకు నచ్చకపోయినప్పటికీ కూడా నువ్వు చెప్పినట్టుగా నేను ఆ ఎల్ని చంపేస్తాను. దానివల్ల నీ ఆయుష్ పెరిగినా నాకు మాత్రం మరణం సంభవించదు. మొత్తానికి ఎల్ చనిపోతున్నాడు అన్నమాట. నేను వాడిని ఎప్పుడు చంపాలి? నేను బాగా ఆలోచించి వాడిని ఎలా చంపాలో చెప్తాను. నేను ఎప్పుడు చంపమంటే అప్పుడే నువ్వు వాడిని చంపాలి. సరే, నేను నీకు మాట ఇస్తున్నాను. నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను. మీసా, నీ ఫోన్ నెంబర్ నాకు కావాలి. నా నెంబర్ నువ్వు తీసుకో, అలాగే నీ నెంబర్ కూడా నాకు ఇవ్వు. లేదు, నేను నీకు నా ఫోన్ నెంబర్ ఇవ్వలేను. ఎందుకని? నేను నీ గర్ల్ ఫ్రెండ్ని కదా, నీ ఫోన్ నెంబర్ నాకు కావాలి. అర్థం చేసుకో, ఈ రోజుల్లో ఫోన్ని ట్రాక్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. నా చుట్టూ ఎప్పుడు సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటూనే ఉంటాయి, కనుక నా ఫోన్ నెంబర్ నీకు ఇవ్వలేను. అలా అయితే ఒక పని చేద్దాం. నా దగ్గర మరో 3 సెల్ ఫోన్స్ ఉన్నాయి, కాబట్టి ఈ సెల్ ఫోన్ నువ్వు తీసుకో. నా దగ్గర ఉన్న మరో ఫోన్ నుంచి నీకు మెసేజ్ చేస్తూ ఉంటాను. లేదు, అవసరమైనప్పుడు నేనే నీకు కాల్ చేస్తాను. అంతవరకు ఇది స్విచ్ ఆఫ్లో ఉంటుంది. సరే, నువ్వు ఇక బయలుదేరు. మరొక విషయం, బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా రెమ్తో మెల్లిగా మాట్లాడు. రియుక్తో నేను కూడా అలాగే చేస్తూ ఉంటా. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఏది ఏమైనా రేపు ఎల్ చనిపోవాలి. ఎల్ పేరు ప్రజలు ఎవరికీ తెలియదు, కాబట్టి ఒకవేళ రియుగా చనిపోతే టాస్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళందరూ నన్నే అనుమానిస్తారు. నాకు అర్థమయ్యింది. వాడు నిన్ను స్నేహితుడిగా భావిస్తున్నాడు, అందుకే నువ్వు వాడిని చంపడానికి సంకోచిస్తున్నావు కదా. నేను ముందే చెప్పా కదా, వాడి నమ్మకం పొందడానికి వాడితో స్నేహం చేస్తా అని. రియుగా మరియు యగామి బయటకు స్నేహితుల్లా కనబడవచ్చు, కానీ నిజానికి హీరాకు మాత్రం ఎల్ ఎప్పుడు శత్రువే. రియుగా తనకు తానుగా వచ్చి ఎల్ అని చెప్పి తన చావుని తానే పరిచయం చేసుకున్నాడు. ఒకవేళ ఎల్ యాక్సిడెంట్లో చనిపోతే నేనే కీరా అనే అనుమానం ఎవరికీ రాదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు దాన్ని నిరూపించలేరు. అయితే రేపే ఎల్ లేదా రియుగా లేదా రియుజాకి ఆఖరి రోజు. మిస్టర్ యాగమి, ఒకవేళ నేను ఇంకొన్ని రోజుల్లో చనిపోతే అప్పుడు లైటే కీరా అని నమ్మండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు రియోజాకి? అవును, అది నువ్వెలా చెప్పగలవు? నువ్వు ముందు నా కొడుకు పైన ఎటువంటి అనుమానం లేదని అన్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు. నిజాయితీగా చెప్పు, నువ్వు నా కొడుకుని ఎందుకు ఇంతలా అనుమానిస్తున్నావు? నిజానికి నాకేం చెప్పాలో తెలియటం లేదు. ఒకవేళ కీరా అలాగే సెకండ్ కీరా కలిసి ఏదైనా చేయాలనుకుంటే నాకు అది మంచిది కాదు. అందుకే చెప్తున్నా, ఒకవేళ నేను చనిపోతే మీ కొడుకునే కీరాగా భావించండి, ఎందుకంటే నాకు లైట్ మీద తప్ప ఇంకెవరిపైన అనుమానం లేదు. హే లైట్, ఏం చేస్తున్నావు? సరే, మనం మళ్ళీ కలుద్దాం. ఏంటి సంగతి, నాకేమన్నా చెప్పాలా? అదేంటంటే, ఒకవేళ ఇంకొన్ని రోజుల్లో నేను చనిపోతే నువ్వే కీరావ్ అవుతావని మీ నాన్నగారికి అలాగే హెడ్ క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాను. ఈరోజు వీడిని నేను చంపితే పర్వాలేదా? లేదు, వీడు కనుక చనిపోతే ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు నన్నే కీరాగా అనుమానిస్తారు.
వీడిని చంపాలి అనుకున్న ప్రతిసారి నా ప్లాన్ని పాడు చేస్తున్నాడు. నా చేతుల నుండి తప్పించుకుంటున్నాడు. ఇది ఎలా ఉందంటే నేను వీడి చేతిలో కీలుబొమ్మలా వాడు చెప్తున్నట్టే ఆడుతున్నాను. సరే, అలా వెళ్తూ మాట్లాడుకుందామా? హాయ్ లైట్, ఇక్కడ దగ్గరలో ఫోటోషూట్ అవుతుంది. సో నేను కలవాలని ఇక్కడికి వచ్చాను. మీసా నిన్ను చా హో, ఎవరితను? నీ ఫ్రెండా? చూడ్డానికి వింతగా ఉన్నాడు. మీసా రియుగా అసలు పేరు చూడగలదు కాబట్టి నేను గెలవబోతున్నా. హాయ్, నేను మీసా. నేను లైట్ గర్ల్ ఫ్రెండ్ని. హాయ్, నా పేరు హిడకి రియుగా. హా, హిడికి రియుగానా? చాలా వింతగా ఉంది కదా. ఫేమస్ పాప్ సింగర్ పేరు, అలాగే ఇతని పేరు హిడుకి రియుగానే. కానీ నాకు వేరే పేరు కనబడుతుంది. రియుగా, ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద పొరపాటు చేశావు. అసలు వీడెందుకు నవ్వుతున్నాడు? అంటే వీడికి ఏదైనా తెలుసా? ఒకవేళ తినే సెకండ్ కీరాని తెలిసినా నవ్వే అవకాశం లేదే. లైట్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీసా, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. ఏంటి, నిజంగానా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక అక్కడికి మీసాని చూసి అందరూ తన ఆటోగ్రాఫ్ కోసం వస్తారు. ఇంతలో వాళ్ళ మేనేజర్ వచ్చి తనను తీసుకువెళ్తుంది. పర్ఫెక్ట్. మీసా ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత తనకు కాల్ చేసి రియుగా అసలు పేరును తెలుసుకోవాలి. సరే, కానీ ఇక మనం వెళ్దామా? నువ్వు వెళ్తూ ఉండు, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను. సరే, నేను కేఫ్లో ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతా ముగిసినట్టే. నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే మొట్టమొదట నేను ఎల్ పేరుని తెలుసుకుంటున్నా కాబట్టి. ఎల్, ఇక నీ చావు నా చేతిలోనే.